స్టూడెంట్ ఆర్గనైజేషన్లో మెంబర్గా వర్క్ చేస్తున్నాను. ఇండియన్ నేషనల్ యువజన పార్టీ. ఇది వచ్చేసి క్రాంతి కుమార్ మండల అని చెప్పేసి సుప్రీంకోర్టు అడ్వకేట్ కింద వర్క్ చేస్తున్నారు. నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ కింద అయితే వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే 1200 కోట్ల స్కాలర్షిప్ అయితే దోచుకున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 1200 కోట్ల స్కాలర్షిప్ అయితే మొత్తం బందీ చేసుకొని ఉంది. మొన్న ర్యాలీలు చేయడం కానీ హయ్యర్ కౌన్సిల్ ముంగట కానీ మొత్తం ర్యాలీస్ చేస్తే మనకైతే 200 crores స్కాలర్షిప్ అయితే రిలీజ్ చేసినారు. అప్పటికి కూడా ఇంకా 1000 crores మాత్రం ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి ఇంకా వాటిపైన కూడా ఫైట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అయితే చూసుకుంటా ఉంటే ఇటు స్కాలర్షిప్స్ రాకుండా ఇటు ఈ మోహన్ బాబు కాలేజెస్లో ఫీజెస్ దోచుకుంటూ స్టూడెంట్స్ అయితే చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇవే కాకుండా కాలేజెస్లో ఎన్నో ఇబ్బందులు అయితే ఉన్నాయి, చాలా ఫేస్ చేస్తున్నారు. ప్లస్ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా స్కాలర్షిప్ అనే వర్డ్ పైన బతుకుతున్నారు. ఎవరికైతే స్కాలర్షిప్ రాలేదో వాళ్ళు కూడా కాలేజ్కి రాకుండా కానీ ఏదో వర్క్స్లో బిజీ అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారు. వాళ్ళకి ఈవెన్ టాలెంట్ ఉన్నా కూడా ఆ స్కాలర్షిప్ వల్లనే ఆగిపోతున్నారు. అంటే ఎందుకని చెప్పేసి ఇలా వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియదు అంటారు పై అధికారులు ఇవన్నీ ప్రతి ఒక్కటి తెలిసే చేస్తున్నారు బ్రో. వాళ్ళు చేయడం ఏంటంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఉంది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంకా 2 years ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. నెక్స్ట్ బీఆర్ఎస్లోకి వస్తుంది. బీఆర్ఎస్ వస్తుందా రాదని కూడా గ్యారంటీ లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ దొరికినంత దోచుకోవాలనే కాన్సెప్ట్ పైన వాళ్ళు ఉంటున్నారు. అంటే బీఆర్ఎస్ లో ఎలాంటి సిచ్యువేషన్ లేదు, సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు బ్రో. మనకైతే స్కాలర్షిప్ కానీ ఏ ఉన్నా కానీ ఏ ఇష్యూస్ కానీ చాలా స్మూత్ గా ఎటువంటి క్లమ్సీ సిచ్యువేషన్ లేకుండా అయితే మనకైతే సాల్వ్ అయిపోయినాయి బ్రో ఇష్యూస్. ఏ గవర్నమెంట్ బాగా పరిపాలించింది అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ బ్రో 110% బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చేది కూడా బీఆర్ఎస్ఏ. కేసీఆర్ ఎలా అయినా కానీ ఈ స్కాలర్షిప్స్ కానీ స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పబ్లిక్లో కూడా ఈ మన విక్టిమ్స్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి జాబ్స్ ప్రొవైడ్ చేయడం కానీ స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ చాలా బాగా వర్క్ చేస్తారు. ఎందుకని బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదు మరి ఆ బీఆర్ఎస్ చేశారంటున్నారు కదా, ఆ బీఆర్ఎస్ వాళ్ళని వీడియోస్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళే, లైక్ మీడియానే కాదు, మీడియానే అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళే అనుకోవచ్చు, వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీని బ్యాడ్గా పోర్ట్రే చేసినారు పబ్లిక్కి. ఆ మాయలో ఈ మన విక్టిమ్స్ కానీ ఈ పబ్లిక్ సిటిజన్స్ కానీ వాళ్ళందరూ దాంట్లో ట్రాప్లో ఇరుక్కున్నారు. ఆ దాని ప్రకారం వాళ్ళు కాంగ్రెస్కి ఓట్ చేయడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు మొత్తం ఆ కాంగ్రెస్ మనకున్న ఆస్తులు కానీ స్కాలర్షిప్ కానీ ఏదైనా హైడ్రా అంటూ ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో చాలా వరకు ల్యాండ్ స్కామ్ అలా చేయడం అని కానీ ఏదన్నా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ హైదరాబాద్ వరకే డెవలప్మెంట్ అయ్యింది. మిగతా ప్రాంతాలలో కానీ మిగతా జిల్లాలలో మిగతా విలేజెస్లో అనేది డెవలప్మెంట్ లేదు. సో దానివల్ల ప్రభుత్వం అనేది రాలేదని అంటున్నారు, కరెక్టేనా? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా అంటే వాళ్ళకి ఎక్కడైతే యూజ్ అవుతుందో వాళ్ళకి అంటే వాళ్ళకి కాదు, ఈ మన ఇండియన్ తెలంగాణ సిటిజన్స్కి ఎక్కడ మనకి ఇప్పుడు అడ్వాంటేజ్ తెలంగాణ సిటిజన్స్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకొని వాళ్ళ ల్యాండ్ దోచుకోవడం అనేది అక్కడ రాంగ్ బ్రో. మన సిటిజన్స్కి యూజ్ అయ్యేటట్టే వాళ్ళు ల్యాండ్స్ని తీసుకోవడం కానీ ఏమైనా కన్స్ట్రక్షన్ చేయడం కానీ చేస్తున్నారు. బట్ వెన్ వి కమ్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ అది దానికి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది బ్రో. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏది సరిగ్గా లేదు. ఫ్రీ బస్ అని పెట్టారు బ్రో, ఏం లాభం? దేనికి? మహాలక్ష్మి పథకం ఎవరికి ఇస్తున్నారు? రెస్పెక్ట్ ఎవరికి ఇస్తున్నారు? అందులో ఫ్రీ బస్లో ఒక అమ్మాయికైనా రెస్పెక్ట్ ఇస్తుందా? బస్సులో ఆపుతున్నారు అసలు. ఫ్రీ బస్సెస్ అనేది వద్దండి, ఫ్రీ బస్సెస్ అని వద్దని కాదు, చేసే ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఎవరికి యూజ్ లేదు. ఫస్ట్ ఆశ పెట్టేశాడు రేవంత్ రెడ్డి, తర్వాత ఏమైంది? మొత్తం కొట్లాట్లో ఇవే జరుగుతున్నాయి. సో మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఫస్ట్ స్టూడెంట్స్కి అయితే ఈ స్కాలర్షిప్స్ విషయం కానీ ఈ ప్రైవేట్ విద్యా సంస్థల దోచకాలు కానీ ఆపేయాలని కోరుకుంటున్నాను. స్కాలర్షిప్ గురించి మీరు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ మీరు చేస్తున్న పని ఏంటంటే ధర్నా చేస్తున్నారు? హయ్యర్ కౌన్సిల్ దగ్గర అయితే మేము ర్యాలీస్ చేసినాము స్కాలర్షిప్ కోసము. వాళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేసేసి ఇట్లా స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి, స్కూల్స్కి కూడా కాలేజ్కి కూడా హాలిడేస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. దానివల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. సో అది మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఏం చేసినారు, 200 crores స్కాలర్షిప్ అయితే రిలీజ్ చేసినారు. ఇంకా 1000 crores ఇంకా పెండింగ్లోనే ఉంది. అది కూడా వీలైనంత తొందరలో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. దీనిపైన ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడారు? అది నడుస్తుంది. అది బ్యాక్ ఎండ్లో అయితే చాలా ప్రాసెస్ నడుస్తున్నాయి. ఈవెన్ కోర్ట్స్ కేసెస్ అవుతున్నాయి, సుప్రీంకోర్టులో అవుతున్నాయి, హైకోర్టులో అవుతున్నాయి. అవన్నీ కాకుండా మాకు వీలైనంత తొందరలో స్కాలర్షిప్ అయితే రావాలని కోరుకుంటున్నాను.